ఈరోజు భగవంతుని మీద విశ్వాసం ఎలా ఉండాలో ఈ కథ ద్వారా మనకి తెలియజేస్తున్నారు. విందాం. ఆ విశ్వాసం అనేది ఎలా ఉండాలో, ఉంటే ఫలితం ఏంటో తెలుసుకుందాం. ఒక వ్యక్తి తన కొడుకుతో ఇంటికి తిరిగి వస్తున్నాడు. వాళ్ళు సముద్రంలో ఒక పడవలో ఉన్నారు, ప్రయాణం చేస్తున్నారు. అకస్మాత్తుగా పెద్ద తుఫాను వచ్చింది. తండ్రి ఏమో యోధుడు, ప్రశాంతంగా ఉన్నాడు. మరి కానీ కొడుకు చిన్నవాడు కదా, చాలా భయపడ్డాడు. దాదాపు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. అమ్మో ఏమైపోతుందో, ఎలా దీన్ని తప్పించుకుంటాము, మనం ఏమైపోతామో అని భయంలో ఉన్నాడు. వాళ్ళిద్దరూ వెళ్తున్న పడవ చాలా చిన్నది, తుఫానా చాలా పెద్దది, తీవ్రంగా ఉంది. ఏ క్షణంలోనైనా పడవ మునిగిపోయే అవకాశం ఉంది. కొడుకు ఎంత భయపడుతున్నాడో, తండ్రి అంత మౌనంగా ఏమీ జరగనట్లుగా ప్రశాంతంగా నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అది ఎంత విశేషమైందో ఆ స్థితి. కొడుకు వణికిపోతూ తండ్రితో ఇట్లా అన్నాడు, భయంగా లేదా నాన్న? ఇదే మన జీవితంలో చివరి క్షణమేమో, ఇదే చివరి క్షణం కావచ్చు కదా, మనం ఒడ్డుకు చేరుకునేలాగా కనిపించట్లేదు కదా. ఈ క్షణంలో ఏదైనా అద్భుతం మాత్రమే మనల్ని రక్షించగలదు, లేకపోతే మనం చనిపోతాం కదా అంటున్నాడు. కెరటాలు బలంగా పడవ మీద కొడుతున్నాయి. ఒక్కసారిగా నీకు భయం వేయట్లేదా అని అరిచాడు కొడుకు. కొడుకు అరుపులు విన్న తండ్రి నవ్వుతూ తన కోశంలోంచి కత్తిని తీశాడు. ఇప్పుడు కొడుకు మరింత కంగారు పడ్డాడు. ఏమిటి, తండ్రి ఏం చేస్తున్నాడు అని అనుకున్నాడు. ఆ తండ్రి ఆ కత్తిని కుమారుడి మెడకు అతి దగ్గరగా తీసుకొచ్చాడు, చాలా దగ్గరగా తీసుకొచ్చాడు. ఆ కత్తిని అంటే ఖాళీ లేదు, మెడ మధ్య కేవలం సన్నని వెంట్రుక అంత మాత్రమే మిగిలింది. కత్తి దాదాపు అతని మెడని తాకినట్లే తాకింది. ఇప్పుడు భయం కలగట్లేదా అని అడిగాడు. కొడుకు నవ్వటం మొదలుపెట్టి, నేనెందుకు భయపడాలి, నువ్వు నా తండ్రివి, కత్తి నీ చేతిలో ఉంది, నువ్వు నన్ను ఎప్పటికీ బాధించవని నాకు తెలుసు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు కదా, అందుకని నాకు భయం ఎందుకు అన్నాడు ఆదిత్యయోగి. తండ్రి కత్తిని వెనక్కి పెట్టి, ఇదే నా సమాధానం కూడా కుమారా అన్నాడు. అదేమిటి అన్నాడు. భగవంతుడు నన్ను ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు, తుఫాను ఆయన చేతిలోనే ఉందని కూడా నాకు తెలుసు, కనుక ఏది జరగబోయినా అది మన మంచికే, మనకి మనుగడ ఉన్నా మంచిదే, లేకపోయినా మంచిదే, ప్రతిదీ ఆయన చేతుల్లోనే కదా ఉంది, ఆయన తప్పు చెయ్యడు కదా, అందుకని నాకు భయం లేదు అన్నాడు. నమ్మకాన్ని వృద్ధి చేసుకోండి, అది మీ సమస్త జీవితాన్ని కూడా మారుస్తుంది. పూర్తిగా విశ్వసించండి, ఎందుకంటే సందిగ్ధత పనిచేయదు. ఆయన మనల్ని కాపాడతాడో లేదు, మనల్ని రక్షిస్తాడో లేదు, మనం ఏమైపోతామో అనే సంశయం ఉందనుకోండి, అది పూర్తి నమ్మకం కాదు, అది అలాగే ఉంటుంది, అది భయాన్ని కలిగిస్తుంది. నీ మనసులో ఏది ఉందో అదే, ఆ భయమే నిన్ను చంపుతుంది ముందు. అలా కాకుండా నమ్మకంతో స్థిరంగా స్వచ్ఛమైన మనస్సుతో భక్తితో నమ్మకంతో దృఢంగా ఉన్నాడు అనుకోండి, ఆ నమ్మకమే ఏదో ఒక మహత్తు జరుగుతుంది, కాపాడుతుంది. పోనీ కాపాడలేదు, ఏం చేసినా అది మన మంచికే, ఏది జరిగినా మన మంచికే అనేటువంటి భావం ఉంటే మనల్ని కాపాడలేదు అనే భయము బాధ కూడా ఉండదు. కాపాడదేమో అనే భయము లేదు, కాపాడలేదని బాధ ఉండదు.